మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సినీ నటుడు మోహన్ బాబు గారికి ఇటీవల అమరావతి హైకోర్టులో ఒక భారీ రివర్స్ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేస్తూ ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ హైకోర్టులో దీని మీద తీవ్ర చర్చలు జరిగిన తర్వాత హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య గారు సూటిగా ఈ అడ్వకేట్ గారికి ఒక ప్రశ్న వేయడం జరిగింది. అంటే అరెస్టుకు ముందు, అంటే ఈ కిడ్నాప్ ఎవరైతే చేశారో కిడ్నాప్ జరగడానికి ముందు, కిడ్నాప్ జరిగిన తరువాత కూడా పిటిషనర్ గా ఉన్నటువంటి మోహన్ బాబు గారు ముందు తర్వాత కూడా అక్కడ పిఆర్ఓ అయినటువంటి సతీష్ గారితో చాలా సేపు మాట్లాడారని, అంతేకాకుండా వాట్సాప్ లో చాట్స్ మెసేజెస్ కూడా చేశారని, ఈ వాట్సాప్ మెసేజెస్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు కాబట్టి వాటి నుంచి నివేదిక రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంటర్మ్ ఆర్డర్స్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులను చెప్తూ ఏదైతే ఈ అరెస్ట్ ని నిలుపుదల చేయమని చెప్పి ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది సరైనది కాదు అని చెప్పి మోహన్ బాబు గారి యొక్క రివర్స్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. దీన్ని తరువాత చర్యల కోసం చెప్పి తరువాత విచారణకు అని చెప్పి మార్చి 3వ తేదీకి ఈ యొక్క విచారణని వాయిదా వేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మోహన్ బాబు గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు పాజిటివ్ గా ఆన్సర్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే అక్కడ పిఆర్ఓ అయినటువంటి, అంటే ఆ మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ అయినటువంటి సతీష్ గారికి బిఫోర్ తర్వాత ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి కాబట్టి అర్ధాంతరంగా ఆయన మీద ఈ యొక్క క్వాష్ పిటిషన్ చేయడం కుదరదు అని చెప్పి హైకోర్టు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కొంత గడ్డు పరిస్థితి అని చెప్పొచ్చు మోహన్ బాబు గారికి.